చేసినటువంటి పరిస్థితి మీరు ఏ ప్రాజెక్ట్ చేసేది మా దగ్గర ఆన్సర్ లేదు. ఏదైనా చెప్తే మాకు ఒక 2011 సెన్సస్ ప్రకారం చేసిన కొన్ని వార్డులు మాత్రమే పునరుద్ధరణ జరిగాయి. కొన్ని అంటే దగ్గర చెప్పండి డిప్యూటీ వార్డు ఉంది, ఆ వార్డు చెక్కు చెదరల. అట్లాగా అధికార పార్టీకి అనుకున్నట్టు కొన్ని వార్డులు కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా కేవలం ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఉన్న వార్డులు మాత్రమే ఇష్టానుసారంగా బయటపెట్టి చేశారు సార్. ఇదొకటి అంటే ఎవరు చేశారో లేకపోతే ఎవరు ఒపీనియన్ తీసుకుని చేశారో మాకు తెలియదు. దాంట్లో నా డివిజన్కి వచ్చేసరికి 13 డివిజన్లో 13 కాస్త 21 అయింది సార్. ఇది మా 21లో 13 డివిజన్ని బాలాజీ నగర్లో దాదాపు 3 ముక్కలు చేశారు. 13 డివిజన్ ఎలంవాటి తిన్నా మిట్టపల్లం కలుసుకొని అన్ని దాంట్లో ఉన్నాయి. కానీ ఎలంవాటికి సంబంధించిన శ్మశాన వాటికి ఇందరి పనులు చేసి రూరల్ కాన్స్టిట్యూన్సీ అప్పుడు వార్డు విభజన జరిగింది, పునర్విభజన జరిగిన తీరు చూస్తుంటే కేవలం కొంతమంది రాజకీయ స్వార్థ అంటే వాళ్ళ నాయకుల గెలుపు కోసమో లేకపోతే వాళ్ళ యొక్క స్వలాభం కోసమో చేస్తున్నట్టు ఉంది. కానీ ప్రజల శ్రేయస్ కోసం కానీ ప్రజల సౌకర్యార్థం కోసం జరిగినట్టయితే ఏమి లేదు. మరి ఎట్లా సార్ మీకు అవకాశం ఇచ్చారు సార్. అదే కాదు సార్, ఇప్పుడు బాలాజీ నగర్లో ఒక కంటిన్యూటీ ఉంది నా డివిజన్కి. ఆ కంటిన్యూటీలో తీసుకుపోయి కొంత భాగాన్ని తీసుకుపోయి 16 డివిజన్ కలిపారు, కొంత భాగాన్ని తీసుకుపోయి 15 డివిజన్ కలిపారు, కొంత భాగాన్ని తీసుకుని ఇంకో డివిజన్ కలిపారు. నాకు సంబంధం లేనటువంటి కొన్ని ఏరియాలు తీసుకొచ్చేసి నా డివిజన్ కలిపారు. అంటే ఏ జనాభా ప్రకారం కనీసం నాకు కంటిన్యూటీ ఉంటుంది కదా. ఆ కంటిన్యూటీ నా డివిజన్కి ఒకసారి మిస్ అయింది. అంటే నా డివిజనే కాదు చాలా మిస్ అయినాయి. కానీ నేను నా డివిజన్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. సో వచ్చేసి మీరు చెప్పే ప్రకారం ఏంటంటే 2011 సెన్సస్ ప్రకారం జరిగింది. సో ఏ ప్రకారం జరిగినా కానీ కంటిన్యూటీ అనేది మా డివిజన్ కలిగింది సార్. ఫస్ట్ పాయింట్. రెండవది